వ్యక్తి వస్తున్నాడంటే ఇది చాలా షాకింగ్ ఇదే అది రైట్ సప్తగిరి ప్రసాద్ గారు ఏంటి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎందుకు ఈ రకంగా జరుగుతోంది అటు లడ్డు విషయంలో ఏకంగా చైర్మన్ పిఏనే ఇప్పుడు సిట్ అరెస్ట్ చేయడము ప్రశ్నించడము ఇప్పుడు దీంట్లో పరకామణి కేసులో ఏంటో రాజీ కుదుర్చుకుంటారంట లేకపోతే థెఫ్ట్ని గిఫ్ట్గా రిటర్న్ ఇస్తారంట ఏంటంటే వాళ్ళు ఇష్టమేనా ఎత్తుకుపోవడం తీసుకొచ్చి మళ్ళీ హుండీలో వేయడం ఇక్కడ పరకామణి కేసులో అసలైన చోర శిఖామణి బయట రావాలా అందుకనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నాకు తెలిసి సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడే జడ్జి గారు మనసులోకి వెళ్ళి ఈ విధమైన జడ్జిమెంట్ ఇప్పించారేమో అని అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి కేసు అయిపోయింది. భానుప్రకాష్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాలి. భానుప్రకాష్ రెడ్డి గారికి నో డౌట్ అబౌట్ ఇట్. వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు సీతానాయకుడు శ్రుతిజన పోషకుడు జడ్జి గారు గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారి యొక్క మనసులో పరకాయ ప్రవేశం చేసి ప్రొసీడింగ్స్ బిఫోర్ ద లోక్ అదాలత్ కేస్ నంబర్ ది said officer is also direct to seize the entire record from TTD relating to the board resolution if any and made by the official TTD board and submit the same to the court properly sealed bracket లో సీల్ చేసి నా ముందర పెట్టండి అంటే దాదాపు 16 బండల్స్ అయినాయి ఆ రికార్డులన్నీ. ఆ 16 బండల్స్ ని సీజ్ చేసి తీసుకొచ్చి జడ్జి గారి ముందు పెడితే జడ్జి గారు ఇచ్చిన తీర్పుతో డీజీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారు. రాజీ ఎవరు చేశారు, రాజీ చేయించడానికి ఎవరు కృషి చేశారు, దీని వెనకాల ఎవరున్నారు, చోరీ చేసిన సొత్తుని ఎలా క్యాష్ చేశావు, డాలర్లు కొట్టేశావు కదా దాన్ని ఎలా క్యాష్ చేశావు, ఎప్పటి నుండి చేస్తున్నావు అని అన్ని అంశాలు మొత్తం మొదటి నుండి పాతాళం నుండి తవ్వి తీస్తున్నారు. సార్ విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఒక పాయింట్ చెప్తాను ప్లీజ్ కొంచెం త్వరగా టైం అయిపోతుంది. It is pertinent to mention that on being asked that Satish Kumar AVSO, who is working as PAT TTD, stated that under the extreme pressure from the police, he affected compromise in the court. ఆ పాయింట్ రావాలా. ఎవరు ఆ పోలీస్ అధికారులు? సతీష్ కుమార్ ఏవిఎస్ఓ పైన ఎక్స్ట్రీమ్ గా ప్రెజర్ పెట్టినటువంటి పోలీసు ఉన్నత అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఉన్నాడు. అతని పాత్ర కూడా బయట వస్తుంది. వీళ్ళు దొంగలు ఊర్లు పంచుకుని సంబరపడిపోయి అయిపోయింది కేసు ఇంతటితో మూసేసినారు. వెంకటేశ్వర స్వామి నిలబడుకొని కన్ను మూసుకుని ఉన్నాడు. మనం మనం డాలర్లు కొట్టేద్దామని ప్లాన్ లో ఉన్నారు. వెంకటేశ్వర స్వామి కన్ను తెరిచాడు. ఈ రోజు దొంగల బండారం మొత్తం బయట వస్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీరు చూడండి సార్. ముగిద్దాం కొంచెం త్వరగా టైం అయింది ప్లీజ్. తీర్పులు చదివేంత లేదు కానీ టైము మీ ఒపీనియన్ చెప్పండి చాలు. క్రిస్టల్ క్లియర్ ఒపీనియన్ ఏముంది సార్? నిజమైన దొంగ బయట రావాలి. ఇక్కడ రవికుమార్ కేవలం పాత్రదారుడే. ఈ యొక్క రాజీని అమలు చేయడానికి ఇది సిఐ స్థాయిలోనూ డిఎస్పి స్థాయిలోనూ జరిగే రాజీ కాదు, డీజీ స్థాయిలో జరగాల్సిన దర్యాప్తు. రాజీ జరిగిందే నేను చెప్తేది. ఇప్పుడు ఒక దొంగను పట్టుకున్నారు, తీసుకొచ్చారు కోర్టులో, ఇది సామాన్యమైన విషయం కాదు. రాజీ చేయడానికి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి సరిపోడు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేషి ఇన్వాల్వ్ అయింది ఆ రోజు. వాళ్ళు ప్రెజర్ చేస్తేనే, లేకుంటే ఒక్క నెలలో జరగటం ఏంది సార్? ఇది అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టక 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 టక్ అని 2 గంటల సినిమా మరి చేసేసినారు ఈ రాజీని. 1/6/2023 ఫైల్ చేసి 9/9/23 హియరింగ్ వస్తే అదే రోజు సాయంత్రం 9/9/2023 జడ్జిమెంట్ వచ్చింది లోక్ అదాలత్ లో. రైట్ ప్రసాద్ గారు, ఏమైనా కూడా ఇట్లా వెంకటేశ్వర స్వామి చుట్టూ ఇట్లా వివాదాలు